హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సై స్టార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మేము చాలా రోజులు అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. యూట్యూబ్లో ఉన్నటువంటి చాలా ఫంక్షనాలిటీని మేము సొంతంగానే ఎక్స్ప్లోర్ చేసి అన్ని నేర్చుకొని అందులో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాము. సో మా నాలెడ్జ్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే డిఫికల్టీస్ ఏంటంటే, డైరెక్ట్గా మనం షూట్ చేసిన వీడియోని మనం అప్లోడ్ చేయలేము. ఎందుకంటే చాలా కంటిన్యూస్గా షూట్ చేసినప్పుడు ఏవేవో షూట్ అవుతుంటాయి. లైక్ సమ్ అదర్ పర్సన్స్ రావడం, అడ్డంగా రావడం, లేకుంటే ఒక కొద్దిగా షూట్ చేసిన ఫ్రేమ్ అంటే కొంత వీడియో బాగలేకపోవడం అలా ఉంటుంది కదా, వాటిని కట్ చేయాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నప్పుడు దాన్ని తీసేసి మన సొంతంగా వాయిస్ ఇవ్వడం, తర్వాత ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. తర్వాత కొంత టెక్స్ట్ యాడ్ చేయడం అవసరం ఉంటుంది. సో తర్వాత కొంత ఏదైనా సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ ఏమైనా పెట్టాలా, లేకుంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కొద్ది వీడియో డల్గా ఉంటే ఏదైనా స్పెషల్గా లైక్ కొద్ది లైటింగ్ పెంచడం, ఇలా అప్లోడ్ కొన్ని మార్ప్స్ చేయాలి కదా. సో దీన్ని అంతా ఎడిటింగ్ అంటారు. సో ఆ ఎడిటింగ్ చేయడానికి మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి. మేము ఆ యాప్స్ని కూడా అంతా సెర్చ్ చేసి, తర్వాత ఏవైతే వాటర్ మార్క్ వాళ్ళ సింబల్ రాకుండా, వాటర్ మార్క్ అంటే వాళ్ళ సింబల్, ఆ యాప్ యొక్క సింబల్ రాకుండా ఉండేది ఏది, ఫ్రీగా ఉండేది ఏది, మనం డబ్బులు పెట్టకుండా ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం డబ్బులు స్పెండ్ చేయలేం కదండి. సో ఆ డబ్బులు స్పెండ్ చేయకుండా మనకి ఫ్రీగా వచ్చేది, వాటర్ మార్క్ లేకుండా, అంటే ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ వాడుతుంటే ఆ యాప్ యొక్క సింబల్ మన వీడియోస్ మీద లేకుండా ఉండేది. అలాంటి యాప్ని మేము అలా ఫైండ్ అవుట్ చేసి అందులో బెస్ట్ ఏదని సెలెక్ట్ చేసి, అంటే బెస్ట్ అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అది ఫ్రీగా ఉండాలి, వాటర్ మార్క్ రాకూడదు, తర్వాత ఫ్లెక్సిబుల్గా ఉండాలి యూజర్కి, అంటే మనకి ఎడిట్ చేసే వాళ్ళకి కొద్దిగా సింపుల్సిటీగా, లైక్ అన్ని ఆప్షన్స్ జస్ట్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండకుండా జస్ట్ సింపుల్గా ఉండేలాగా ఉండేది. అన్నిటిని ఫిల్టర్ చేసి ఫైనలైజ్ చేసుకొని మేము ఒకటి వాడుతున్నాము. అది నలుగురికి ఉపయోగపడాలని నేను వీడియో చేస్తున్నాను. ఆ యాప్ పేరు ఏంటంటే విఎన్. మనము దాన్ని ఫస్ట్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మనము ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికి ప్లేస్టోర్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ఫర్దర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇప్పుడు స్క్రీన్ మీద ప్లేస్టోర్ అని ఉంది కదా, ఇక్కడ ఉందండి. ఆ ప్లేస్టోర్కి వెళ్తున్నాను. ప్లేస్టోర్లో మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో యాప్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విఎన్ టైప్ చేయాలి. విఎన్ యాప్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనము ఆ యాపా కాదా అనేది ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి నౌడేస్, ఫేక్ యాప్స్ చాలా వస్తున్నాయి కదా. సో అది ఒరిజినల్ యాపా కాదని చూసుకోవడానికి ఇక్కడ విఎన్ వీడియో ఎడిటర్ అండ్ మేకర్ అని ఉంటుంది. సో దాన్ని మనము ఒకసారి చూసుకొని వీళ్ళకి దాదాపు 10 crores పైనే డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.6 రేటింగ్ ఉంది. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. అది మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఫర్దర్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు 83% డౌన్లోడ్ అయిపోయింది, 100% అయిపోయింది డౌన్లోడ్. ఇప్పుడు ఇంకా ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది చూడండి. ఇన్స్టలేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ అని ఉంది, అన్ఇన్స్టాల్ అని ఉంది. ఓపెన్ అంటే మనం ఓపెన్ చేసుకొని ఫర్దర్గా యూజ్ చేసుకోవడం కోసం. అది అన్ఇన్స్టాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months 1 year తర్వాత మనకి అన్నీ చేసిన తర్వాత దీనికంటే మనకి ఇంకా బెస్ట్ యాప్ దొరికింది అనుకోండి, అప్పుడు మనం ఇంకో దానికి వెళ్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వెళ్ళొచ్చు, లేకుండా ఉంటే ఇంకేమైనా చేయొచ్చు. అప్పుడు మనకి లేకుంటే మన స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది, మన కొత్త ఫోన్ కొనుక్కున్నాము, దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాంటప్పుడు దీన్ని వాడాం కదా. సో అప్పుడు మనం అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకుంటాము.
లేదు ఇప్పుడు మనం ఫర్దర్గా వాడాలి కాబట్టి దాన్ని ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం, ఓపెన్ మీద. సో ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ మీద క్లిక్ చేద్దాము, ఓపెన్ అవుతుంది. కానీ ఎవ్రీడే మనము ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేయలేం కదా. సో దాన్ని మన ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ మీద కొట్టాను కదా నేను ప్లే స్టోర్లో. ఇది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అలో చేద్దాము. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనం న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తాము. సో న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తాం అనమాట. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనం వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దీనికంటే ముందులా మనం ఎవ్రీడే మనం ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి ఓపెన్ చేసుకోలేం కదా. సో దానికోసం మన ఫోన్ మీద విఎన్ అనే యాప్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది విఎన్ యాప్. ఈ విఎన్ యాప్ మీద మనము క్లిక్ చేసినామంటే ఓపెన్ అవుతుంది. సో సేమ్ పేజ్కి మనం వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఇక్కడ ఆల్ ఉంది కదా, ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్ అంటే ఫొటోస్, రికార్డింగ్స్, కెమెరాకి సంబంధించినవి, అలా ఫొటోస్ కావాలంటే మనకి ఏదైనా ఫొటోస్ కావాలంటే ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఫొటోస్ వస్తాయి. మన వాట్సాప్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అయితే వాట్సాప్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు ఆల్ మీద పెట్టుకుంటే అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కెమెరాని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మన కెమెరా ద్వారా షూట్ చేసిన వీడియోస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఆల్ ఉంది కదా, అందువల్ల ఇప్పుడు వీడియోస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ వీడియోస్ ఉంటాయి. లేదు ఫొటోస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉంటాయి. సో మనకి తెలియదు కదా ఆ టైంలో మనం ఏం తీసుకుంటాం అనేది, అందువల్ల ఆల్ పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తర్వాత మనము ఇక్కడ మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోలు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ వీడియోలు కూడా సెలెక్ట్ చేసుకునే కొద్ది టైం తీసుకుంటుంది, అంటే ఇంపోర్ట్ చేసుకోవడం కోసం యాప్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను 2 వీడియోలు సెలెక్ట్ చేశాను. కావాలంటే ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇది అవసరం లేదు, అప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇది పోతుంది. కావాల్సినవి మాత్రం ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ లాగా రౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ దాని మీద క్లిక్ చేసినా కానీ అది పోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 వచ్చింది కదా పైన. సో ఇక్కడ కింద వీడియో కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇక్కడ 2 కనబడి ఇక్కడ క్లిక్ చేశానంటే వీడియో పోతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా పోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది, పోయింది. అట్లా మనకు కావాల్సిన వీడియోని మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రాంగ్గా సెలెక్ట్ చేసినప్పుడు తీసేయచ్చు అలా. సో వన్స్ మీరు అంతా కన్ఫర్మ్ అయిపోయింది, మీకు కావాల్సిన వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నారు, అయిపోయిన తర్వాత మనం దాన్ని అక్కడికి ఇంపోర్ట్ చేయాలి కదా, యాప్లోకి ఇంపోర్ట్ చేయాలి కదా, అప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఈ 2 వీడియోస్ని అక్కడికి ఇంపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అది ఇది ట్యాబ్ కావడం వల్ల నేను దాన్ని
ఫార్మేట్ చేంజ్ చేసుకుంటున్నా, ఇది మీకు అవసరం లేదు. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి వీడియోస్ 2 వీడియోస్ కదా, చూడండి 2 ఫ్రేమ్స్గా వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక వీడియో ఉంది, ఇక్కడ ఒక వీడియో ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మధ్యలో కట్ లాగా కనిపిస్తుంది కదా, అంటే ఇది ఒక సైడ్ వీడియో, అదొక సైడ్ వీడియో, ఒక వీడియో అనమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవి మనము ఒక్కొక్క ఆప్షన్ ఎందుకనేది డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్, ఒక్కొక్క లెసన్ లాగా, సో దట్ మనం అంత ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్, అంటే దీంట్లోకి ఇంపోర్ట్ చేసిన వీడియోస్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అని సో ఇది మా పాప షూట్ చేసుకున్న వీడియో తనకు తాను. సో సో తను ప్రిపేర్ చేసుకున్న వీడియో అది, జస్ట్ తను వీడియో షూట్ చేసుకుంది. సో అది నేను సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేయగలిగాను. తర్వాత ఎండ్కి వచ్చేస్తే, ఇక్కడ ఎండ్కి వస్తే ఇక్కడ ఒక డిఫాల్ట్ వీడియో ఉంటుంది. దీన్ని మీరు డిలీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ ఏమి మనం తీసుకోము, మనం సొంతంగా పెట్టుకుంటాం కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాము. సో డిలీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రేమ్, ఎంత ఫ్రేమ్ అంటే ఎలా ఉండాలి మన వీడియో, పెద్ద వీడియోగా ఉండాలా లేకుంటే షార్ట్ లాగా ఉండాలా. యూట్యూబ్లో 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి పెద్ద వీడియో ఉంటుంది, ఇంకోటి షార్ట్ వీడియో ఉంటుంది. షార్ట్స్ చూస్తుంటాం కదా, లైక్ మనం స్క్రోల్ చేస్తుంటాం థంబ్తో స్ట్రైట్గా పెట్టి ఫోన్ని, అవి షార్ట్స్. మామూలుగా మన పెద్ద వీడియోస్ ఉంటున్నాయి కదా, దానికి మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 9.16 అనేది మనకి షార్ట్స్కి, తర్వాత 16.9 అనేది ఫుల్ వీడియోకి. ఇది నాది ఫుల్ వీడియో కదా, నేను ఇది ఫుల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. 16.9 అనేది సెలెక్ట్ చేశాను. అదే షార్ట్ అయితే 9.16 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోన్ మన స్ట్రైట్గా పెట్టి తీస్తే ఎలా ఉంటుందో అంత సైజ్ వస్తుంది. ఇదైతే మన పెద్ద వీడియోస్కి. ఇది ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రేమ్ సెట్ చేయడం అయిపోయింది. సో ఇంతవరకు ఒక వీడియో. నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ ఆప్షన్స్ 1 ఉన్నాయి కదా, ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఫిల్టర్ అని ఉంది, ట్రిమ్ అని ఉంది, తర్వాత స్ప్లిట్ ఉంది, డిలీట్ ఉంది, స్పీడ్ ఉంది, వాల్యూమ్ ఉంది, ఫేడ్ అని ఉంది, క్రాప్ ఉంది, రొటేట్ ఉంది, తర్వాత మిర్రర్ ఉంది, ఫ్లిప్ ఉంది, ఫిల్, బ్యాక్గ్రౌండ్స్, తర్వాత బ్లర్ చేయడం, జూమ్ చేయడం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క దాన్ని మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లోర్ చేస్తూ పోదాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, Sai Star Reddy యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. Bye.